రాబోయే రోజుల్లో బీసీ మహిళలు ఉంటే ఇక్కడ ఎక్కడో పెడతారు, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ పెడతారు. అక్కడ పోయి మీరు ట్రైనింగ్ తీసుకున్నారంటే 3 నెలలు ట్రైనింగ్కి పోయారంటే ఆడపిల్లలు ఒక మిషన్ ఇస్తారు మీకు, కుట్టు మిషన్ కుట్టుకోవడానికి. సరేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇంకొన్ని రోజులకి మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి. రాగానే మీ అందరికీ శాంక్షన్ చేపించి డబ్బులు ఇప్పిస్తాం. సరేనా? పంచాయతీ సెక్రటరీ నీళ్ళు వస్తున్నాయి కదా. పళ్ళ వేయించాం కదా, నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు లేకుండా అవ్వాతాతలకి 1వ తేదీ కల్లా, అది ఆదివారం వస్తే శనివారం రోజే పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అభివృద్ధితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి. అంతవరకే. అందరికీ ధన్యవాదాలు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పోయి మీ లోకల్ నాయకుల దగ్గర మీ పేర్లు ఇవ్వండి. సచివాలయంలోనే పెడతారు ట్రైనింగ్, ఎక్కడో కూడా పెట్టారు. సచివాలయంకి వచ్చి మీరు 3 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఒక మిషన్ మీకు ఇస్తారు. మీరు దాని మీద జీవనోపాధితో మీరు కుట్టుకోవచ్చు. సరేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పోయి మీ లోకల్ నాయకుల దగ్గర మీ పేర్లు ఇవ్వండి. సచివాలయంలోనే పెడతారు ట్రైనింగ్, ఎక్కడో కూడా పెట్టారు. సచివాలయంకి వచ్చి మీరు 3 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఒక మిషన్ మీకు ఇస్తారు. మీరు దాని మీద జీవనోపాధితో మీరు కుట్టుకోవచ్చు. సరేనా? ఉన్న మనకి ఎంతో మేలు జరుగుతూ రాబోయే రోజుల్లో మనము సూపర్ 6 పథకాలైన రైతన్న భరోసా కానీ, అదేవిధంగా మనము తల్లికి వందనం అనే పేరుతో మనకి ప్రతి బిడ్డకి 15,000 లెక్కన ఇవ్వడానికి కూడా జూన్ నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ళు, ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళకి స్థలాలు, ఈ విధంగా ఆల్రెడీ మనము పెన్షను 3,000 నుంచి ఒకేసారి 4,000 చేసుకొని, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 చేసి, డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 వరకు ఇస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పెన్షన్ 4,000 అనేది ఇప్పుడే నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకేసారి 4,000 వాళ్ళు అందుకుంటుంది. దానివల్ల అది కూడా కాకుండా గత ప్రభుత్వంలో విధ్వంసమైపోయిన మన ఆర్థిక లేకుండా అవ్వాతాతలకి 1వ తేదీ కల్లా, అది ఆదివారం వస్తే శనివారం రోజే పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అభివృద్ధితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి. అంతవరకే. అందరికీ ధన్యవాదాలు.